Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. చిన్న సినిమాను ప్రోత్సహించే ప్రాసెస్లో చిన్న సినిమాను మనము డెవలప్ చేసుకునే ప్రాసెస్లో అందరం బాగానే ఉన్నాము. మనం ఐడియాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఎవ్రీథింగ్ క్లియర్. అంటే మనం చిన్న సినిమాను మనం రిలీజ్ చేసుకోవచ్చు, చిన్న సినిమాను పబ్లిసిటీ చేసుకోవచ్చు. అన్నీ మొత్తం నెట్వర్క్ అంతా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతూ ఉంది. అన్నీ బాగానే, ప్రొడ్యూసర్లు బాగానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు రెవెన్యూ ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను నేను, మన సినిమాని పబ్లిసిటీ ఎలా చేసుకోవాలని చెప్పాను. సో దాన్ని మనం ఛానల్స్లో రిలీజ్ ఎలా చేసుకోవాలని చెప్పాను నేను. అంటే మాకు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క సినిమా థియేటర్ అనుకుంటే ఎన్ని యూట్యూబ్ ఛానల్స్లో పేలుతుందో మన సినిమా. అవునా? చిన్న సినిమా వైభవాన్ని తీసుకురావడానికి నేను ఇవన్నీ ముందుకు తీసుకుంటూ వెళ్తున్నాను. అయితే మధ్యలో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. దానికి ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే మీలోనే రాజమౌళి ఉన్నారు, మీలోనే త్రివిక్రమ్ ఉన్నారు, మీలోనే సుకుమార్ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు, అపర మేధావులు ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళందరికీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళు లైమ్ లైట్ రావడానికి ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ లేదు ఇంతవరకు. ఆ ప్లాట్ఫామే ఈజీ సినిమా. సో మన దగ్గర టాలెంట్ ఉంటే ఒక్క సెకండ్ కూడా మీరు ఆలోచించద్దు. మీ దగ్గర టాలెంట్ ఉంటే, మీరు సినిమా ఇండస్ట్రీలో ఒక గోల్ పెట్టుకొని ఉంటే ఇమీడియట్ నా కమ్యూనికేషన్కి రావచ్చు. సో డిఫరెంట్ గ్రూప్స్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఆర్టిస్టులకు సపరేట్ గ్రూప్ ఉంది, సో టెక్నీషియన్ సపరేట్ గ్రూప్ ఉంది, రైటర్స్కి సపరేట్ గ్రూప్ ఉంది, డైరెక్టర్స్కి సపరేట్ గ్రూప్ ఉంది, సినిమాలు చేసే ప్రొడ్యూసర్లకు సపరేట్ గ్రూప్ ఉంది, సో ఈసీ మీడియాకి సపరేట్ గ్రూప్ ఉంది. ఇన్ని గ్రూపులు క్రియేట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ మీకు గ్రూప్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో గ్రూప్లోకి వచ్చేసి మీరు అప్డేట్లు గమనిస్తూ మీరు లైమ్ లైట్ లేక రావడానికి ఏం కావాలని నాకు పర్సనల్ మెసేజ్ చేస్తే అవన్నీ చేద్దాం. ఓపెన్గా డైరెక్ట్గా ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా చేద్దాం. సో మన చిన్న సినిమాని కాపాడుకుందాం. మీలాంటి టెక్నీషియన్స్ సినిమా ఇండస్ట్రీకి వస్తేనే చిన్న సినిమా బతుకుతుంది. ఎందుకంటే రొడ్డ కొట్టుల్లో ఒకటే కంటెంట్ మనం ఎన్ని రోజులు చూస్తారు జనాలైనా కూడా. కొత్త కంటెంట్ రావాలంటే మీలాంటి యంగ్స్టర్స్ బయటికి రావాలి. అది నేను చెప్పేది. అయితే ఈ క్వశ్చన్ ఏంటి అంటే, మనము సినిమా ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి మన ఐడియాలో. దాని తర్వాత ఫ్రీగా పబ్లిసిటీ చేసుకోవచ్చు, రూపాయి ఖర్చు లేకుండా. ఫ్రీగా రిలీజ్లు చేసుకోవచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి. అందరికీ డబ్బులు వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సినిమాను రిలీజ్ చేసి యూట్యూబ్ ఛానల్స్కి ఏదైనా రెవెన్యూ జనరేట్ చేయగలిగితే, వాళ్ళకి ఏదైనా ఇవ్వగలిగితే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇన్ని చేస్తాం బాగానే ఉంది, సినిమా రిలీజ్ ఒక థియేటర్ కావాలంటే థియేటర్కి ఏం లేకపోతే ఎట్లా? అవునా కదా? యూట్యూబ్ ఛానల్స్కి కూడా రెవెన్యూ ఉండాలి. ఎలా రెవెన్యూ జనరేట్ చేద్దాం? ఈ క్వశ్చన్ నాకు 4 రోజుల నుంచి సతాయిస్తోంది. ఈ క్వశ్చన్కి నాకు సరైన ఆన్సర్ దొరకడం లేదు. మీలో నాకు తెలిసి సోషల్ మీడియాలో అపర మేధావులు ఉన్నారని చెప్పాను. నాకు తెలిసి దీనికి కరెక్ట్గా సొల్యూషన్ మీరే ఇవ్వగలరు. వస్తుంది, మీ దగ్గర నుంచే సొల్యూషన్ వస్తుంది. నాకు మెసేజ్ చేయండి. మనము రిలీజ్ చేసే మన థియేటర్, మన యూట్యూబ్ ఛానల్కి ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలి? ఎందుకంటే అందరం డబ్బులు తీసుకుంటాం, అన్నీ బాగానే ఉన్నాయి. మరి యూట్యూబ్ ఛానల్స్ కూడా రెవెన్యూ జనరేట్ అయితే వాళ్ళు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మనకు మంత్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎన్ని సినిమాలైనా మన ఛానల్స్లో రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో చక యాక్టివ్ అవుతారు. ఎందుకంటే డబ్బులు వస్తున్నప్పుడు ఎవరైనా యాక్టివ్ అవుతారు. అవునా కదా? ఆ డబ్బులు వచ్చే ఏదైనా ఐడియాని ఎవరైనా చెప్పగలిగితే మాత్రం చిన్న సినిమా వేరే లెవెల్లో గుర్తుపెట్టుకోండి. మీరెవరూ పోరాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మోరల్ సపోర్ట్ ఇవ్వండి. ఇలా ఐడియాస్ని షేర్ చేసుకుంటూ సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది సినిమా ఇండస్ట్రీలో భయపడేది ఏంటంటే, ఇలా అగ్రెసివ్గా ఏదైనా పోరాటం చేసేటప్పుడు మనకేమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి మీరు సైలెంట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి నా భవిష్యత్తు ఏమవుతుందనే భయం ఉంటుంది. అవునా? నాకు ఆ భయం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో అన్నీ చూశాను నేను. అన్ని రకాల వ్యవహారాలు నాకు తెలుసు. ఎవరు ఏం చేస్తారు, ఏం చేయగలరు, ఏం చేయలేరు అని అన్నీ తెలుసు నాకు. సో అందువల్లే నేను ఓపెన్ అయ్యాను. నేను ఒక్కనే ఉంటాను, పోరాటం చేయడానికి నేను ఒక్కనే ఉంటాను. కానీ మోరల్ సపోర్ట్ ఇవ్వండి, బ్యాక్ ఎండ్ ఉండి మోరల్ సపోర్ట్ ఇవ్వండి. అన్నా మేము ఇది చేయగలం, ఈ ప్రాసెస్లో చిన్న సినిమాను మనము ఇంకా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి మీ నుంచి ఐడియాస్ వస్తే నేను అవన్నీ తీసుకుంటూ ఉంటాను. ఏం చేయాలి, ఏం చేయకూడదని నాకు వదిలేసేయండి. ఐడియాస్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకోండి. మీకు వచ్చిన ఐడియాస్ అన్నిటినీ నాకు షేర్ చేసుకుంటూ వచ్చేయండి. ప్రతి ఐడియా నాకు తెలిసి చిన్న సినిమాను వేరే లెవెల్లో కూర్చోబెట్టే ఐడియాస్ ఉంటాయి మీ దగ్గర నుంచి. ఐడియాస్ అన్నీ ప్రిపేర్ చేయండి. ఇప్పుడు నాకు అర్జెంటుగా కావాల్సింది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్స్కి రెవెన్యూ జనరేట్ చేయడానికి మనం చేసే ప్రాసెస్లో చిన్న సినిమాకి పబ్లిసిటీ మనము ఈసీ మీడియా నుంచి పబ్లిసిటీ ఇవ్వచ్చు రూపాయి లేకుండా. రెండవది
జనరేట్ చేయడానికి మనకు ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చే ప్రాసెస్ డైరెక్ట్గా గూగుల్ పే, ఫోన్పే మనము సినిమా స్టార్టింగ్లోను, ఇంటర్వెల్ టైంలోను, ఎండింగ్లోను ఆ స్కానింగ్ ఇస్తాం కాబట్టి డైరెక్ట్గా సినిమా నచ్చితే ఆడియన్సే డైరెక్ట్గా డబ్బులు వేస్తారు, వాళ్ళకు డబ్బులు వస్తాయి. యూట్యూబ్ ఛానల్స్ ఏదైతే మన సినిమాలు రిలీజ్ చేస్తున్నామో యూట్యూబ్ ఛానల్స్ కూడా రెవెన్యూ వస్తే వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ఇంకా మనం ఇంకా ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు, చిన్న సినిమా రిలీజ్ అందరికీ డబ్బులు వస్తాయి అనే ప్రాసెస్ ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్కి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. రెవెన్యూ ఎలా జనరేట్ చేయొచ్చు ఏంటనేది నాకు మీ ఐడియాలు కావాలి. నాకు తెలిసి డిఫరెంట్ ఐడియాస్ ఈ వీడియో పడగానే ఆటోమేటిక్గా వస్తాయి. మీ దగ్గర చాలా ఐడియాస్ ఉంటాయి, వాటిని ఇంప్లిమెంట్ చేసే సిచ్యువేషన్స్ మీ దగ్గర ఉండకపోవచ్చు. ఇంప్లిమెంటేషన్ నేను చేస్తాను, ఐడియా మాత్రం మీరు ఇవ్వండి. సో లేట్ చేయకుండా ఇమ్మీడియట్ మీ పేపర్ పెన్కి పని చెప్పి ఏ ఐడియా అయితే బాగుంటుంది యూట్యూబ్ ఛానల్కి రెవెన్యూ జనరేట్ చేయడానికి. మనకు ఇప్పుడు కనెక్ట్ అయ్యేది 1-2 కాదు, కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ కనెక్ట్ అయిపోతూ ఉన్నాయి. వాటన్నిటికీ మనం రెవెన్యూ జనరేట్ చేద్దాం, అందరం హ్యాపీగా ఉందాం. థియేటర్స్ హ్యాపీగా ఉంటే సో చిన్న సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, సబ్స్క్రైబర్స్ మీరు ఎంతమంది అయినా కావచ్చు, ఈవెన్ 10 సబ్స్క్రైబర్స్ ఉన్నా పర్లేదు. మీరు మీ ఛానల్ స్ట్రాంగ్గా ఆల్రెడీ బిల్డ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటే ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్కి వచ్చేయండి. సో ఈసీ మీడియాలోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఫ్రీగా మీకు ప్రెస్ రిలేటెడ్, సినిమా రిలేటెడ్ ప్రెస్ మీట్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫంక్షన్స్కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇక నుంచి ప్రెస్ అంటే టోటల్ యూట్యూబ్ మీడియా, ఈసీ మీడియానే. యూట్యూబ్ ఛానల్సే అన్ని కుప్పలు వస్తారు, అందరూ మొబైల్స్ పట్టుకునేసి మొత్తం క్యాప్చర్ చేస్తూ ఉంటారు. సో ఆ పండగ నేను చూడాలి. త్వరలోనే ఫస్ట్ ఒక్క మూవీతో నేను స్టార్ట్ చేస్తాను. సో దాని తర్వాత బ్లాస్టింగ్ ఎలా ఉంటుందో మీరు చూద్దరు. కానీ నాకు ఒకే ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి, అది యూట్యూబ్ ఛానల్స్ కూడా రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఎందుకంటే సో ఫంక్షన్స్కి వస్తారు, మీరు అవన్నీ కంటెంట్ తీసుకుంటారు, వాటిని మానిటైజ్ చేసుకుంటారు, అది వేరే విషయం. ఇప్పుడు ఉన్న పెద్ద ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే యూట్యూబ్ నుంచి పెద్దగా రెవెన్యూస్ రావడం లేదు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా కూడా ఇదే వాస్తవం. రెవెన్యూ జనరేట్ అవ్వడం లేదు. చాలా మీడియా సంస్థలు మూసుకుంటున్నాయి, క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే రెవెన్యూ జనరేట్ చేయకుండా టీం ఎలా మెయింటైన్ చేస్తారు? సింపుల్ థింగ్. అందువల్లే ఛానల్స్కి రెవెన్యూ జనరేట్ చేద్దాం. ఆ ఐడియా మీ దగ్గర నుంచి వచ్చింది అనుకోండి, అనౌన్స్మెంట్ ఇస్తాను విత్ మీ పేరు చెప్పి కూడా. మీకు లేదు నేను హైడ్లోనే ఉంటాను అనుకుంటే నో ప్రాబ్లం. సో ఈవెన్ మీరు ఫోకస్ కావాలనుకుంటే మీ పేరు చెప్పి కూడా నేను ఐడియాని అనౌన్స్మెంట్ చేస్తాను. సో వీలైనంత త్వరగా ఈ సమస్యకి మనకు సొల్యూషన్ దొరికితే సో నేను వెళ్ళే జర్నీ వేరే లెవెల్లో ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ సమాధానం కోసం మీ నుంచి ఆ ఐడియాకి అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తూ మీకు వాట్సాప్ నంబర్ని ఇవ్వడం జరుగుతుంది. ఇమ్మీడియట్ మీకు ఐడియా వచ్చింది లేదో ఆల్రెడీ ఐడియా ఉంది అనుకుంటే ఇమ్మీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేసి అన్న నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఇలా యూట్యూబ్ ఛానల్కి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే చాలా హ్యాపీగా ఇమ్మీడియట్ ఆన్ సెకండ్ ఆ అనౌన్స్మెంట్ ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్స్ కూడా రెవెన్యూ జనరేట్ అయిపోతే సూపర్ సక్సెస్గా మనము చిన్న సినిమాని ఉరుకులు పరుగులు తీయించవచ్చు. ఓకేనా? లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 ఈ నెంబర్కి నాకు కమ్యూనికేషన్కి వచ్చేయండి. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.